జనరల్‌గా చాలా చాలా ఖర్చు పెట్టేసుకొని షాప్స్‌కి వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చి గెస్ట్‌లకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా మన ఇంట్లో దొరికే చాలా సింపుల్ ఐటెమ్స్ తోటి, చాలా తక్కువ ఖర్చుతోటి ఇలా స్వీట్ తయారు చేసి పెట్టండి. ఈ స్వీట్ షాప్‌లో దొరికే స్వీట్స్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒకసారి మీరు ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ స్వీట్ చేయమని చెప్పి. అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఇది మన తాతల కాలంలో చాలా ఫేమస్ రెసిపీ. ఈ రెసిపీ పేరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో రుచికి తగినంత ఉప్పు, అలానే బేకింగ్ పౌడర్, దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ ఒకవేళ బేకింగ్ పౌడర్ లేనట్లయితే మీరేసి స్కిప్ చేసేసుకోవచ్చు. ఉంటే వేసేసుకోండి. కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ పిండి అంతా చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండి కలుపుకునేటప్పుడు ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా కలిపేసుకోండి. చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన కొద్దిగా నూనె అప్లై చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. అలానే 1 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ పంచదార ఇంకా నీళ్ళు అనేవి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ ఈ పంచదార అంతా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించేసుకోండి. వన్స్ కరిగిపోయిన తర్వాత మరుగుతున్నప్పుడు కొద్దిగా యాలక్కాయల పొడి వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నట్లయితే అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. వన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మన ఫింగర్స్ మధ్యలో పట్టుకొని చూసినట్లయితే స్టిక్కీగా ఉంటుంది. అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన దాని స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శనగపప్పు 1 కప్పు, అలానే 1 కప్పు పంచదార వేసుకోవాలి. దాంతోపాటుగా కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. మనం ఈ స్టఫింగ్ బదులు బొంబాయి రవ్వ ఇంకా ఎండు కొబ్బరిని వేయించేసుకొని అందులో షుగర్ని యాడ్ చేసుకొని ఇలాచీ పొడి వేసుకొని స్టఫింగ్ కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అరగంట తర్వాత మన చపాతీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం పూరి చేసుకునేటప్పుడు ఎంతవైతే చేసుకుంటామో పూరీలు అంతంత పూరీలు ఒత్తేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్ని పూరీలు చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని హీట్ చేసుకున్న తర్వాత నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకొని పెట్టుకున్న పూరీ వేసేసుకొని పూరీలు చేసేసుకోవాలి. ఇవి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఏమి ఉంచుకోవసరం లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని వెంబటే షుగర్ సిరప్లో వేసేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ షుగర్ సిరప్ అనేది చల్లారిపోవాలి. మనం ఈ పూరీని షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఏమి నానపెట్టవసరం లేదు. మనం గులాబ్ జామున్ నానబెట్టుకున్నట్లు ఇది వెంబటే తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని దానిపైన మనం ఇందాక తయారు చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ వేసేసుకొని నీట్గా క్లోజ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ పూరీని ఎక్కువసేపు షుగర్ సిరప్లో అయితే నానపెట్టవసరం లేదు. వెమ్మటే షుగర్ సిరప్లో ఒకసారి ముంచి తీసేస్తే సరిపోతుంది. షుగర్ సిరప్ పూరీకి బాగా అంటుకుంటుంది. తర్వాత దాని మీద స్టఫింగ్ని నీట్గా 1 సైడ్ అప్లై చేసేసుకొని సెకండ్ సైడ్ క్లోజ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇక్కడ నేనైతే 3 పూరీలు చూపిస్తున్నానండి మీకు. ఈ 3 పూరీలకి నేనైతే ఇక్కడ గార్నిష్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకున్నాను. అంతే, మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయినట్లే. ఈ స్వీట్ని ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.